ముఖ్యమంత్రి సహాయ నిధి పేద కుటుంబాల పాలిట వరంగా నిలుస్తుందని దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇవ్వని విధంగా సీఎం చంద్రబాబు నాయుడు ఉదారంగా పేదలకు ఆర్థిక సాయం అందిస్తున్నారని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. స్థానిక గాంధీపురంలోని ఆయన నివాసంలో శనివారం 30 కుటుంబాలకు 29,50,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయా గ్రామాల కూటమి నాయకుల సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ ఇప్పటి వరకు రూరల్ నియోజకవర్గంలో 555 కుటుంబాలకు 5,31,75,000 రూపాయలను సీఎం సహాయ నిధి ద్వారా అందజేయడం జరిగిందన్నారు. వీటిలో వైద్యం అందించేందుకు 4 లక్షలు, 3 లక్షల విలువైన ఎల్ఓసీలు కూడా ఉన్నాయన్నారు. ఈ సహాయం ద్వారా ఆయా కుటుంబాలకు కొంత మేరకు ఆర్థిక భరోసా లభిస్తుందని అన్నారు. అర్హులైన పేద కుటుంబాలకు మాత్రమే ఈ సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇంత ఉదారంగా సహాయం అందిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలిపారు. బయట ఇచ్చారు సార్ చేస్తూనే ఆరోగ్యతోనే ఖర్చులు ఖచ్చితంగా ఖచ్చితంగా వారం రూపాయి ఖర్చు లేకుండా చెక్కులు వస్తున్నాయి. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి సీఎంఆర్ఎఫ్ చెక్కులు 30 మందికి 29,59,298 రూపాయలు చెక్కులు ఇవ్వడం జరిగింది, ఎల్ఓసీతో సహా. ఇవాళ మొత్తం 558 మందికి ఇప్పటి వరకు 5,31,00,000 రూపాయల 75,909 రూపాయలు ఇచ్చాం. దీంట్లో హైయెస్ట్ 4 లక్షల చిల్లర, 3 లక్షల చిల్లర, 2 లక్షల చిల్లర కూడా ఉన్నాయి. ఇవాళ 70,000, 80,000, 40,000, 60,000 అలాగే ఇచ్చుకుంటూ వచ్చాం. 3 లక్షల 2,000, 1,06,000, 3,90,000, 2,49,000, 3,09,000, 4,42,000 ఇలా కూడా. అంటే భారీ ఎత్తున భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ముఖ్యమంత్రి సహాయాన్ని నుంచి పేద ప్రజలకు సహాయం జరుగుతుంది. మీరు చూశారు, ఆ వచ్చిన వారు చెక్కులు తీసుకున్న వారు ఏ స్థాయిలో ఉన్నారో, పసుపు తాడు కూడా లేకుండా నల్లపూసలతో వచ్చిన వాళ్ళు కూడా చూసాం. కష్టాల్లో ఉన్న వాళ్ళని చూసాం. వాళ్ళని ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి గారు ఉదారంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంత భారీ ఎత్తున సహాయం చేస్తూ ఉన్నారు. రెండోది, పెన్షన్లు కూడా 1వ తారీఖు ఇస్తున్న పెన్షన్లు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఈ విధంగా దాదాపుగా 65 లక్షల మందికి 1వ తారీఖు కల్లా 24 రకాల పెన్షన్లు మనం ఇవ్వగలుగుతున్నాం. 4 దశలుగా 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు కూడా మనం ఇవ్వగలుగుతూ ఉన్నాం. దాన్ని కూడా మనం సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఇవాళ నిజమైన అర్హులందరికీ పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, చేస్తూ ఉన్నాం. దొంగ పెన్షన్దారులు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే సందర్భంలో అందరు నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరైతే మంచాన పడిపోయి పూర్తిగా నడవలేకపోయి పూర్తిగా మరొకరి మీద ఆధారపడి జీవించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటివైనా ఉంటే వర్కౌట్ చేసి మన కార్యకర్తలంతా కూడా ఇస్తే, మీరు పరిశీలన చేస్తే సదరం సర్టిఫికేట్ వచ్చేలాగా చేసి వారికి కూడా సాయం చేస్తాం. ఎందుకంటే దున్నపోతులాగా తిరిగేవాడు కూడా 15,000 రూపాయలు పెన్షన్ అడిగితే సరైనది కాదు. కళ్ళు చెయ్యాలా అంటే వికలాంగుడి పెన్షన్ అడుగుతారు, కన్ను మెల్లకన్నంటే వికలాంగుల పెన్షన్ అడుగుతారు. ఇది కరెక్ట్ విధానం కాదు కదా. అందువలన ఎవరైతే నిజమైన అర్హులకి పెన్షన్ అందాల్సిన అవసరం ఉంది పేదవాడికి. ఇవాళ పూర్తిగా మంచాన్ని మేము చూసాం. ఈ మధ్య గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు మన కార్యకర్తలు కూడా, మీరు స్టడీ చేసి చెబితే నేను స్వయంగా వస్తాను. మీరు ఎవరైనా అలాంటి కేసులు ఏదైనా ఉంటే నేనే స్వయంగా వచ్చి చూసి కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి సాయం చేస్తాం. మనం ధవళేశ్వరం చూసాం, మరో చోట చూసాం, కాతేరు ఒక కేసును చూసాం. అలాంటి కేసులు ఏదైనా ఉంటే అక్కడక్కడ మిగిలిపోయినవి ఉంటే అలాంటి వాళ్ళకి 15,000 ఇస్తే జీవిస్తారు. అలాంటి కేసులు ఏదైనా ఉంటే మా దృష్టికి తెస్తే నేనే స్వయంగా వెళ్ళి పరిశీలన చేసి డాక్టర్లను తీసుకెళ్ళి పరిశీలన చేసి వారికి సాయం చేస్తాం.